హాయ్ గైస్. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టబోతున్నాం కదా. అయితే ఒక్కసారి గడిచిన 2025వ సంవత్సరాన్ని పునరావృతం చేసుకుందాం. గడిచిన 12 నెలల కాలంలో జరిగిన ఘటనలు, మంచి చెడు అన్ని విషయాల గురించి ఒకసారి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ 2025వ సంవత్సరం సాధారణ సంవత్సరం కాదు. ఆధ్యాత్మికత శిఖరాగ్రానికి చేరింది ఈ సంవత్సరంలో. అసాధ్యమనుకున్న విజయాలు సాధ్యమయ్యాయి ఇదే ఏడాదిలో. అగ్రరాజ్యాల రాజకీయాల్లో అనూహ్య మార్పులు, అంతరిక్షంలో సరికొత్త రికార్డులు, అటు క్రీడా రంగంలోకి వెళ్తే దశాబ్దాల నిరీక్షణకు దొరికిన సమాధానాలు అన్నీ ఈ సంవత్సరంలోనే సాధ్యమయ్యాయి. జనవరి నెల 13వ తేదీ 2025వ తేదీన ప్రయాగ్రాజ్ తీరాన జనసంద్రమైంది. అదే మహాకుంభమేళ. 144 సంవత్సరాలకొక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళకు పుడమి పులకించింది. ఈ మహాకుంభమేళలో భాగంగా జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున సుమారు 5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించారు. ఈ 45 రోజుల వేడుకలో ప్రపంచం నలుమూలల నుండి 40 కోట్లకు పైగా ప్రజలు పాల్గొని మానవ చరిత్రలోనే అతిపెద్ద శాంతియుత జన సమూహంగా రికార్డు సృష్టించారు. ఇక ఈ సంవత్సరంలో రాజకీయాల్లో కూడా చాలా పెద్ద మార్పులే వచ్చాయి. ఏదీ అసాధ్యం కాదని అమెరికా నిరూపించింది. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. 132 తర్వాత విరామం ఇచ్చి రెండవసారి అధ్యక్షుడైన వ్యక్తిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకెక్కాడు. అంటే అతడు ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత మధ్యలో బైడెన్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడ్డాడు. ఇదే ఏడాది జూన్ 25వ తేదీన భారత కీర్తి కిరీటంలో మరో మెరిసే వజ్రం చేరింది. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు. యాక్సియం 4 మిషన్ ద్వారా స్పేసెక్స్ డ్రాగన్ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 18 రోజుల పాటు అక్కడే ఉండి సూక్ష్మ గురుత్వాకర్షణలో మొక్కల పెరుగుదలపై కీలక ప్రయోగాలు చేసి జూలై 15వ తేదీన సురక్షితంగా భూమికి తిరిగి వచ్చాడు. ఈ ఏడాది ఒకవైపు ప్రగతి జరుగుతున్నా మరోవైపు యుద్ధం విషాదాన్ని మిగిల్చింది. ఏప్రిల్లో కాశ్మీర్లోని పెహల్గాంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి మన భారత్ దెబ్బేంటో పాకిస్తాన్కు రుచి చూపింది. ఇక మరోవైపు ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జూన్లో క్షిపణి యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 4వ ఏడాదిలో ప్రవేశించిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అనిశ్చిత్తులోనే కొనసాగుతుంది. ఇక 2025వ సంవత్సరం క్రీడా ప్రపంచంలో మొదటిసారి అనే పదానికి చిరునామాగా మారింది. 18 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరకు ఐపీఎల్ 2025 ట్రోఫీని ముద్దాడింది. ఈ మధుర క్షణానికి సోషల్ మీడియా ఊగిపోయింది. నవంబర్ 2వ తేదీన సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు తన చరిత్రలో తొలి వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు గురించి మనందరికీ తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ చివరి మెట్టుపై విఫలమయ్యి చోకర్స్ అనే ముద్రను వేసుకున్న ఈ టీం ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ను ఈ సంవత్సరంలో గెలుచుకుంది. ఇక ఈ సంవత్సరంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన రోజువారీ జీవితంలో పాలు పంచుకుంటున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే సంవత్సరంలో మనందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ 2025వ సంవత్సరంలో మన భారతదేశంలో కొన్ని విషాద ఘటనలు కూడా జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కూలిపోయిన ఈ విమానంలో సుమారు 241 మంది మరణించారు. అలాగే కుంభమేళ తొక్కిసలాట జనవరి 29న జరిగిన ప్రయాగరాజ్ కుంభమేళ తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించారు. ఈ సంవత్సరం ఆర్సీబీ 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కప్పు గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. అలాగే తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27వ తేదీన సినీ యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే బహిరంగ సభలో దురదృష్టకరమైన తొక్కిసలాట జరిగింది. అందులో మొత్తంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ సంవత్సరంలో మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు మనల్ని ఇంకా కలిచివేస్తున్నాయి.
ఇటు రంగారెడ్డి, వికారాబాద్లో, నంద్యాల్లో జరిగిన బస్సు ప్రమాదాలు కానీ, అలాగే సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో కానీ మన తెలుగువారు అధికంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ 2025వ సంవత్సరంలో అనేక ప్రమాదాలు, అనేక తొక్కిసలాటలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది మన దేశానికి. ఈ సంవత్సరం కుంభమేళలో కలిసిన కోట్లాది చేతుల నుండి అంతరిక్షంలో ఎగిరిన త్రివర్ణ పతాకం వరకు 2025 మనకు నేర్పిన పాఠం ఒక్కటే: విశ్వాసం. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. నిన్నటి కలలే నేటి చరిత్ర. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం కాలగమనంలో మైలురాళ్లుగా మిగిలిపోతూనే ఉంటాయి. 2025 సంవత్సరం కూడా అలాంటిదే. ఈ 2025 అటువంటి ఒక అరుదైన సంవత్సరం. ఇక ఈ 2025వ సంవత్సరంలో మీ జీవితంలో జరిగిన మంచి, చెడు సంఘటనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ద తెలుగు వరల్డ్.